వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయతు జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కేవలం రెండే గ్రహాలు, ఒకటి పంచమంలో ఉండేటువంటి బుధుడు, అలాగే వక్రించి ఉన్నటువంటి గురువు. సరే, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలతల మీదే సింహరాశి వారి గమనం అంతా ఆధారపడి ఉన్నది. ఇక్కడ అష్టమరాహు కొంత పీడిస్తూ ఉన్నారు, కంటకశని పీడిస్తూ ఉన్నారు. అలాగే పంచమంలో రవి, అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది పంచమ రవి. ఎందుకంటే సహృత్కేశం ధనక్షయం అన్నారు. ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేము అనుకునేటువంటివి ఎక్కువ వస్తాయి. దాని ద్వారా కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి రావడం, మీ పరపతి ఉపయోగించవలసి రావడం, లేదా ఇతరుల దగ్గర మీరు కొంత బ్యాడ్ అయినా సరే కొన్ని విషయాలు ఓపెన్ అప్ అవుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. అలాగే ఎవరైతే మీకన్నా తక్కువ స్థాయి వ్యక్తులు ఉంటారో, అసలు మీకన్నా కూడా ఏ సబ్జెక్టు మీదో లేకపోతే వర్క్ మీదో లేకపోతే పరిస్థితుల మీదో అవగాహన లేనటువంటి వారు ఉంటారో వారి దగ్గర చేతులు కట్టుకుని వారు చెప్పేది వినవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత మీరు మాట్లాడదామన్నా మాట్లాడడానికి అవకాశాన్ని వారు ఇవ్వరు. ఇటువంటి సందర్భాల్లో బుధుడు పంచమంలో చాలా లౌకికమైనటువంటి గ్రహంగా ఉపయోగపడతారు. అంటే ఏం చేస్తారు, ఆ సమయానికి మీకు కొద్దిగా ఆలోచనలు ఇస్తూ ఉంటారు, ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళనిస్తూ ఉంటారు. ప్రత్యేకించి దైవ బలాన్ని నమ్ముకోవాలి సింహరాశి వారు. ఎందుకంటే గురుడు వక్రించి ఉన్నప్పుడు కొంతలో కొంత ఏదైనా మిమ్మల్ని కాపాడేది ఉంది అంటే అది దైవ బలం మాత్రమే. కాబట్టి చక్కగా ఈ రాశివారు ప్రత్యేకించి ఏం చేయాలి అంటే తల్లిదండ్రులు చెప్పింది వినడం, గురువు చెప్పింది వినడం, ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు వీరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండడం, లేదు వీళ్ళ అవగాహన కోసం అంటే వీళ్ళెవరు మనం చెప్పడానికి లేనప్పుడు ఏం చేయాలి అంటే 1-2 సార్లు ఆలోచన చేయాలి. చేసి ముందుకు వెళ్ళడం ద్వారా కొన్ని రకాలైనటువంటి సమస్యలు తగ్గుతాయి. ఇక వ్యయంలో కుజుడు, అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఇరిటేషన్, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కంటి సమస్యలు కావచ్చు, వెన్నుపాము సమస్యలు కావచ్చు, ఉత్తునే కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అంటే గట్టిగా ఒళ్ళు విరుచుకుంటే కండరం పట్టేస్తుంది. ఇలా ఏదో ఒక హెల్త్ ఇష్యూ, అవి చిన్నవైనా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వీటన్నిటి నుండి బయటపడడానికి కూడా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి అవేవి రాకుండానే కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ఈ సింహరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. వీరి ఆర్థిక పరిస్థితుల్లో ఏమి ఇబ్బందులు లేవు, ఎలా వచ్చేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, నిలవేయలేరు, అది గతం నుండి ఉన్నటువంటి పరిస్థితే. అయితే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి వాతావరణాన్ని పాడు చేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మాట పెరిగినప్పుడు మీరే తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ కుటుంబమైనా కొంత సపోర్టివ్గా ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి శ్రీ గురు చరిత్ర పారాయణ కానీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.